ఇక్కడ చూడండి, ఆర్కే రోజా తిరుమల నుండి ఏపీ టూరిజంకి 4000 టికెట్లు. అంటే టీటీడీ బోర్డు నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 2019 నుంచి 2024 మధ్యలో 2.5 సంవత్సరం టూరిజం మినిస్టర్గా ఆర్కే రోజా పనిచేసింది. అంటే పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆవిడ పనిచేసింది. ఆ 2.5 సంవత్సర కాలంలో ఎప్పుడు ఇంతకుముందు లేని విధంగా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఒక అంశం బయటపడింది. ఏంటంటే ఆ 2.5 సంవత్సరాల్లో టూరిజం నుంచి అంటే ఏపీ టీటీడీ బోర్డు నుంచి టూరిజంకి 4000 టికెట్లు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే టీటీడీ బోర్డు నుంచి ఏపీ టూరిజంకి రోజా పనిచేస్తున్నటువంటి ఏపీ టూరిజంకి 4000 టికెట్లు పంపిస్తే ఏం జరిగిందంటే ఈ 4000 టికెట్లు కూడా మనం ఏదైతే చెన్నై ఉందో మన సౌత్ ఇండియాలో చెన్నై కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, టీఎస్ కావచ్చు, ఏపీ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా సందర్శకులు తిరుమలకి మీకు తెలియదేం కాదు, అత్యధిక సంఖ్యలో వస్తారు, లక్షల మంది వస్తారు, కోట్ల మంది వస్తారు. అక్కడ ప్రతిదీ కూడా చాలా విశేషమైనది. అక్కడ అన్నదానం కానీ, అక్కడ హుండీ కానీ, దేవుని దర్శనం కానీ, అక్కడ సర్వసాధారణమైనటువంటి సర్వదర్శనం కానీ, కంపార్ట్మెంట్లు కానీ, కింద నుంచి వచ్చేటువంటి మెట్ల మీద సామాన్య భక్తులు కానీ చాలా గొప్ప విశేషంతో కూడుకున్నది అది. అలాంటి 4000 టికెట్లని సందర్శకులు అంటే టూరిజం మినిస్టర్ సాక్షిగా టూరిజం శాఖలో టీటీడీ బోర్డు నుంచి వచ్చేటువంటి 4000 టికెట్లని ఈ 5 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రైవేటు బస్సులు ఏవైతే టూరిజంకి బయలుదేరతాయో, పర్యాటక సాక్షిగా బయలుదేరతాయో వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఏదైతే చిన్న చిన్న కౌంటర్లు ఉంటాయో 5 రాష్ట్రాల్లో కూడా ఆ కౌంటర్లో పర్యాటక టూరిజంకి వెళ్ళే వివిధమైన ప్రదేశాల్లో తిరుమల సందర్శకులు ఉంటారు. వాళ్ళకి అక్కడ రాసుంటారు 300 రూపాయల టికెట్టు దొరకబడును అని రాసుంటారు. ఓరిని అమ్మ పడవా, మనం ఆన్లైన్లో చూసుకోవాలా, లేకపోతే మనం చదువుకోలేదు, తిరుమలకు పోతే మనకు దొరకదు, ఆ ఇక్కట్లు మనం పడలేము, 2-3 రోజులు పడుతుంది, ప్రపంచం నలుదిక్కులుగా కోట్లాది మంది జనాలు అక్కడికి వచ్చి ముడుపులు చెల్లించుకుంటారు, గోయిందా గోయిందా అనుకుంటారు అన్న ఒక భయం అందరికీ తెలుసు. అలాంటి విధానాలు ఇక్కడ 300 రూపాయల టికెట్లు దొరుకునగానే జనాలు ఎగబడిపోయి ఆ 300 రూపాయల టికెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళు అంటారు, ఇది 300 రూపాయల టికెట్ కాదమ్మా, 3300 రూపాయలు. మరి 300 అన్నారు, 300 అయితే మీరు చేసుకుంటే అవి దొరుకుతాయా? దొరకవు కదా. ఎందుకు ఈ మాటలు? 3300 పోనీలే స్వామి, ఆ భగవంతుని చూసుకోవాలి, ఆ గోవిందుని చూసుకోవాలి, ఆ శ్రీనివాసుని చూసుకోవాలి, ఆపదల మొక్కును వాడిని చూసుకోవాలి, ఇంకో 3000 పోతే ఏముందని 3300 రూపాయలు కట్టేస్తే పైకి వెళ్తే వీళ్ళు కింద ఒక స్లిప్ ఇస్తారు, పైకి వెళ్తే ఒక స్లిప్ ఇస్తారు, లోపలికి వెళ్తారు, లడ్డులు తీసుకుంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 3300లో 300 రూపాయలు మాత్రం టీటీడీ బోర్డుకి ఇస్తారు. 300 రూపాయలు మాత్రం రోజా ఆధ్వర్యంలో టూరిజం సాక్షిగా 300 రూపాయలు మాత్రం టీటీడీ బోర్డుకి ఇస్తుంది. 3000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రైవేటు బస్సులు కావచ్చు, ప్రైవేటు కౌంటర్లు కావచ్చు, టూరిజం శాఖకు సంబంధించినటువంటి మిగతా వ్యక్తులకు కూడా కొంచెం కమిషన్ ఇచ్చి మిగతా డబ్బుల్ని ఆవిడ గోని సంచుల్లో వేసుకొని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించడం రోజాకే చెల్లింది.